మా ఈ సంవత్సరం మీకు వైఎస్ఆర్ చేయూత అందిందమ్మా? లేదు బాబు, అందలేదు ఈ సంవత్సరం. లాస్ట్ 4 years అందింది. ఈ ఇయర్ ఈసీలో కంప్లైంట్ చేశారట చంద్రబాబు నాయుడు గారు. సో ఇయర్ మాకేమీ ఇవ్వలేదు. మరి మీరు ఏమనుకుంటున్నారు? మరి ఏమనుకుంటున్నాము, ఎలక్షన్ వస్తుంది కదా, ఓటుతోనే ఆయన బుద్ధి చెప్పాలని మేము అనుకుంటున్నాము. మరి ప్రజలకు ఇలా అడ్డుపడుతున్నారు కదా, ఏంటి అసలు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారంటారా? చెప్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే అవ్వాతాతల పెన్షన్ మీద పడ్డారు లాస్ట్ టైము. ఇప్పుడు విద్యా దీవెన వీటన్నిటికి కూడా మాకు ఇబ్బంది అయ్యేటట్టుగా అనిపిస్తుంది అనమాట. సో మేము మరి ఓటుతోనే ఆయనకు బుద్ధి చెప్పాలని మేము డిసైడ్ అయ్యాము. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. వచ్చే ఎలక్షన్స్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అమ్మ, విద్యా దీవెనను మీకు రావాల్సింది ఫీజు రింబర్స్మెంట్ని ఈ సంవత్సరం వచ్చేయండి. ఎందుకంటారు? చంద్రబాబు నాయుడు అడ్డేస్తాడు కాబట్టి రావట్లేదు. మరి దాని మీద మీ ఆలోచన? చంద్రబాబు నాయుడు అడ్డేస్తాడు, ఆడేప్పుడు ఆడడానికి ఆడు కొడుకున్నంత పడ్డాకే చేస్తాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ అమ్మ కూడా వాళ్ళ ఇంట్లో ఇచ్చేస్తాడు. ఆడేప్పుడు జగన్ ఇస్తాడు మాకు. జగనే మమ్మల్ని చూస్తాడు బాగా, మా పిల్లలు లేని మమ్మల్ని లేని. ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు అడ్డుకున్నాడు ఈ పథకాలేను. చంద్రబాబు నాయుడికి మరి ఓటు వేయక్కర్లేదు, జగన్కే వేయవాలి, జగనే గెలాలి. జగనానికి 13వ తారీఖున ఓటేసి ముఖ్యమంత్రిని జగనాన్ని చేయవాలి, చంద్రబాబు నాయుడు ఓడించాలి. మనదాకా ముసలి అడ్డుకున్నాడు పెన్షన్. ఇప్పుడు మా కొడుకు పడ్డాక అడ్డుకుంటాడా? అడవుడు జగన్మూర్తిగా జగన్మూర్తికి గెలాలి. మాకు ఈ చంద్రబాబు నాయుడుకి అప్పుడు చెప్తాం, మేమేమి అడ్డుకున్నాడంటే అప్పుడు ఓట్లు అన్నీ చెప్తాము. అన్నా, చంద్రబాబు నాయుడు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ రాకుండా కోర్టులో కేసు వేసాడన్న, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది చాలా అన్యాయం అండి. ప్రతి సంవత్సరం చేస్తున్నారు, ఈ సంవత్సరం ఇలా ఆపేస్తాం చాలా అన్యాయం. ఇది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల. ఈ తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకుని దీన్ని రిలీజ్ చేయాలని కోరుకుంటున్నామండి. అలాగే తెలంగాణలో కూడా ఎన్నికల కోడ్ ఉన్నా అమలు అయిందండి. ఇక్కడే అమలు అవుతున్నది. ఇది చాలా దురదృష్టకరం. మనకు చంద్రబాబు నాయుడు అన్నది మహాకూటమి కలిపి ఆపుతుంది. చాలా అన్యాయం అండి ఇది. జగన్ గారు చాలా మంచి పని చేశారు. ప్రతి సంవత్సరం వేసి ఓటు దీని వల్ల ఆపేత వల్ల ఇబ్బంది, రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన ఇస్తున్నారు. కానీ ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి డబ్బులు లేక ప్రభుత్వంతో ఇవ్వట్లేదు అని. జగన్మోహన్ రెడ్డి గారు ఈసీ గారికి లెటర్ పెట్టారు. మేము ఇప్పుడే ఇవి కొత్తగా మేము పథకాలు ఇవ్వట్లేదు, 4 సంవత్సరాల నుండి విద్యా దీవెన, వసతి దీవెన, చేయూత, వైఎస్ఆర్ ఆసరా ఇవన్నీ ఇస్తున్నామని. కానీ ఈసీ గారు పర్మిషన్ లేకనే మన ప్రజలకు మాకి డబ్బులు పడలేదు. కానీ చంద్రబాబు గారు ఇంత రాక్షస బుద్ధి ఎందుకు చూపిస్తున్నారో అర్థం కావట్లేదు. చివరికి విద్యార్థుల పైన కూడా మేము చదువుకోలేని పరిస్థితుల్లో మమ్మల్ని చదివిపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మోసం చేస్తూ మాలాంటి విద్యార్థులకు ఎంతో మోసం చేస్తున్నారు తన రాజకీయం కోసం. ఈరోజు మాకు విద్యా దీవెన, వసతి దీవెన రాకపోవడం వల్ల మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. దీనికి కారణం చంద్రబాబు నాయుడు. కాబట్టి ఈసారి యువత అంతా చంద్రబాబు గారు ఇలాంటి బుద్ధులు ఉన్నాయని చూసిన తర్వాత మేము కంపల్సరీ ఈ రాబోయే ఎన్నికల్లో మే 13వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై మద్దతు ఉండి యువత, విద్యార్థులందరూ కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి గారిని చేసుకుంటాం. ఎందుకంటే ఇలాంటి రాక్షస బుద్ధిని చూపిస్తూ ప్రజల సంక్షేమం, మేలు అవసరం లేదు, అతనికి అధికారం మాత్రమే కావాలి. కాబట్టి అలాంటి మా చంద్రబాబు వద్దు. మా పేదవాళ్ళైనా మమ్మల్ని బాగా చూసుకునే జగన్మోహన్ రెడ్డి గారికే మా మద్దతు. పడిందా? పడ్డది బాబు, 4 సంవత్సరాలు పడ్డది. ఈ సంవత్సరం మీద పడలేదు బాబు. చంద్రబాబు నాయుడు వల్ల ఈసీకి కంప్లైంట్ పెట్టి యాక్సిడెంట్ బాబు. ఈ సంవత్సరం మానటి పేదల బతుకులు చెడగొట్టడం తయారేటు రాక్షసులాగా చంద్రబాబు నాయుడు 13వ తారీఖు నాడు ఓటేసి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్తాం బాబు. మా జగనాన్ని ముఖ్యమంత్రి చేసుకొని మా పథకాలను సాధించుకుంటాం. జగనానికి గెలిపించుకుని చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్తాం. ఇంటికి వచ్చింది బాగుందా మీకు? పెన్షన్ ఇంటికి వస్తుంది కదా మరి మళ్ళీ ఇంటికి తెచ్చిస్తా 4,000 అంటున్నాడు.
చంద్రబాబు నాయుడు వస్తే 4,000 ఇస్తున్నాడు ఇవ్వడు కదా.